హాయ్ ఫ్రెండ్స్, మరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో ఈరోజైతే నేను మార్నింగ్ చెప్పాను కదా డీమార్ట్కి అయితే వెళ్తున్నామని. సో డీమార్ట్కి వెళ్ళి మేము ఏమేమి సామాన్ తీసుకొచ్చి అయితే చూపిస్తాను. కొన్ని అయితే ఆఫర్లో కూడా ఉన్నాయి. ఆఫర్లో మేము ఏమేమి తీసుకున్నాం అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే మీ నియర్ బైలో ఉన్న డీమార్ట్కి అయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మాకైతే ఆఫర్లో ఉన్నాయి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్ ఇంట్లో సామాన్లు ఏం తీసుకున్నామని అయితే చూపిస్తాను. బాసన్ల సోప్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇవి ఈచ్ వన్ 9 రూపీస్ పడ్డాయి. మేము ఇంత ముందుకైతే విమ్ బార్ యూజ్ చేస్తుండే. సో ఇదైతే పతాంజలి. మేమైతే ఇది పతాంజలి యూజ్ అయ్యేటట్టు కూడా 1.5 year వరకు అయితే అవుతుంది. సో ఇది మనకి వల్ల యూజ్ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసిన వరకు అయితే మన ఇంట్లో ఏమైనా నాన్ వెజ్ కానీ ఏమైనా వండుకున్నప్పుడు అయితే మన బాసనలు అయితే ఎక్కువ స్మెల్ వచ్చే ఛాన్సెస్ అయితే మేము అబ్జర్వ్ చేసిన వరకు అయితే. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, బాగుంటుంది. దీనివల్ల అయితే బెనిఫిట్స్ చాలా మంచిగా ఉంటాయి. గిన్నెలు కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. పతాంజలి ట్రిప్లెక్స్ సోప్స్ అయితే తీసుకున్నాము. ఇవి 2 తీసుకున్నాము. నెక్స్ట్ అయితే సంతూర్ సోప్. ఇవైతే అరౌండ్ 4 అయితే పడ్డాయి అనమాట. ప్యాక్ ఆఫ్ 4 అయితే తీసుకున్నాము. నెక్స్ట్ సమ్మర్లో మనకి ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినడానికి అయితే ఎక్కువ మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. సో మనం ఇది ఒక్కటి ఉంటే మనం ఐస్ క్రీమ్స్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే బయట అనేది ఎక్కువ కల్తీ ఉంటుంది కాబట్టి బయట ఫుడ్స్ అయితే ఎక్కువ అలౌట్ చేయకండి. ఇదైతే డిమార్ట్లో అయితే సో ఇవైతే ప్యాక్ ఆఫ్ 8 అనమాట. 69 రూపీస్ అనుకో. మీకు కావాలనుకుంటే మీకు నియర్ బైలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి దీని మీద ఉన్న రేట్స్ అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ మనం ఇదే యూజ్ చేస్తాం కాబట్టి దీని మీద పెరుగుతాయి కాస్ట్. మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ అయితే సాక్సెస్ తీసుకున్నాను అనమాట. నేను 99 రూపీస్కి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. నెక్స్ట్ ఐటమ్ అయితే బ్రషెస్ తీసుకున్నాం అనమాట. అయితే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నేను మార్నింగ్ అయితే అన్నం తిన్నా సరే నేనైతే ఛాయ్లకైతే కంపల్సరీ బిస్కెట్ ప్యాకెట్ అయితే నేను తీసుకుంటాను. సో ఇంతకుముందు అయితే ఇది ఇలాచీలు అనమాట. ప్యాక్ తీసుకున్నాం మొత్తం. మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇదైతే 24/7 కూల్ అండ్ హాట్ అయితే ఉంటుంది. సమ్మర్ కాబట్టి సమ్మర్లో అయితే మనం కూల్ వాటర్ అయితే క్యారీ చేయొచ్చు. సో వింటర్లో కూడా దీంట్లో హీట్ వాటర్ పోసుకొని కూడా మనం క్యారీ చేయొచ్చు. బట్ వన్ థింగ్, ఇదైతే కిందికి ఎత్తేయద్దు. సో ఎత్తేస్తే దీంట్లో థర్మల్ అనేది అయితే డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ ఉంటుందేమో కానీ ఒక 1 hour 2 hours కంటే అంతకంటే ఎక్కువ ఉండదు. లేదు కదా మీకు. ఇది కాస్ట్ అయితే 1000 వరకు అయితే పడ్డది అనమాట మాకు. మిల్టన్ కంపెనీ. సో చూడండి ఒకసారి అయితే మీ నియర్ బైలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. మిల్టన్ కంపెనీ మేము ఆఫర్లోనే తీసుకున్నాము. 1200 వరకు అయితే ఎంఆర్పి ఉంది. మాకు ప్రైస్ అయితే 1000 వరకు డిస్కౌంట్ బోంగా వచ్చినది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇది కూడా. ఇవైతే మాకు బై 1 get 1 ఫ్రీ అయితే వచ్చినాయి అనమాట. 2 లిక్విడ్స్. ఇవి 125కి పడ్డాయి అనమాట. గ్రేస్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇది అనేది ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మేమైతే ఈ లిక్విడ్ని కంపల్సరీ యూజ్ చేస్తున్నాం. మీరు కూడా కంపల్సరీ యూజ్ చేయండి. ఆరోగ్యము మహాభాగ్యం. 1 లీటర్ పారాషూట్ ఆయిల్ అనమాట. ఇది ఎందుకు తెచ్చుకున్నామంటే ఇప్పుడు మనకి బయట అన్ని ఫుడ్ ఆయిల్ అవన్నీ కూడా కల్తీ వస్తున్నాయి కాబట్టి మేము ఆయిల్ అయితే ఇంట్లోనే హోమ్ మేడ్ అయితే చేసుకుంటాము. హోమ్ మేడ్ ఆయిల్ చేసుకోవడం వల్ల మనకి బేబీ హెయిర్ అనేది కంపల్సరీ వస్తుంది. హెయిర్ గ్రోతింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అనేది అయితే నేను కంపల్సరీ లాంగ్ వీడియో చేసి అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. సో రెగ్యులర్గా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అప్డేట్స్ అనేది తెలుస్తాయి. టీ పొడి అనమాట. మేమైతే 3 months నుంచి యూజ్ చేస్తున్నాము. దీని రిజల్ట్ అయితే టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మా మమ్మీకి చాలా ఇష్టము. దీని పేరు రాకపోయినా సరే కిరాణా షాప్కి వెళ్ళి సుమా టీ పొడి ఇవ్వరు అనగానే వాళ్ళైతే ఇలా ఇచ్చేస్తారనమాట. వాగ్ బక్రీ టీ పొడి. మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. మేమైతే యూజ్ చేస్తున్నాం. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నామండి. ఇంట్లోకి అయితే కంపల్సరీ యూజ్ కావాలి కానీ. నెక్స్ట్ అయితే ఇది గుంట పొంగనాలు కూడా తీసుకున్నాం. మాకైతే ఇది 1 year వ్యారంటీ అయితే ఇచ్చారనమాట. ఏమైనా డ్యామేజ్ అట్లా ఏమైనా అయినా సరే వ్యారంటీ అయితే ఇస్తామని తీసుకున్నారు. మాకైతే ఇది 169కి పడ్డదనమాట. ఇది నాన్ స్టిక్ ప్యాన్. టిఫిన్స్ కోసం అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాము. ఇంకా మినపగుండ్లు, ఇంకా పెసరపప్పు, ఇది చక్కెర, ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఇవి మేము డిమార్ట్కి వెళ్ళి తీసుకున్న సరుకులు. సో ఇదైతే మా డిమార్ట్ బిల్ అనమాట. మాకు అమౌంట్ అయితే 2917 అయితే పడ్డదనమాట. చూడండి మీరే ఒకసారి. సో దీంట్లో మనకి సేవింగ్స్ అయితే 842. డిమార్ట్కి వెళ్ళండి, సేవ్ చేసుకోండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.